వెల్కమ్ టు TS24 న్యూస్. నేను సౌమ్య వీరభద్రిని. కొండా సురేఖ, కొండా సుస్మిత, రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఇదంతా గత 2-3 రోజుల నుండి తెలంగాణ రాజకీయం చుట్టూ తిరుగుతున్నాయి. అసలు ఏం జరుగుతుంది? కొండా సురేఖ కాంగ్రెస్ ప్రభుత్వం మంత్రివర్గంలో మహిళా మంత్రిగా ఉన్నారు. మరి ఆమె బిడ్డ సుస్మితకు ఏం సంబంధం అనే విషయాన్ని మనం చిన్నగా మాట్లాడుకుందాం. ఈ మొత్తం వ్యవహారం జరగడానికి కారణం పరకాల అసెంబ్లీ స్థానం. పరకాల ఎమ్మెల్యేగా ప్రస్తుతం రేవూరి ప్రకాష్ రెడ్డి ఉన్నారు. కానీ మొన్న పరకాలలో జరిగిన ఒక సమావేశంలో రేవంత్ రెడ్డి మాట్లాడినప్పుడు వచ్చే ఎన్నికలలో కూడా ఆ సీటు ప్రకాష్ రెడ్డికి అవకాశం ఇస్తామనే వార్తలు వచ్చినట్టున్నాయి. ఇదే కొండా కుటుంబానికి నచ్చలేదు. ఎందుకంటే కొండా సురేఖ కుటుంబంకు పరకాలపై రాజకీయంగా గట్టి బంధం ఉంది. కొండా సురేఖ భర్త కొండా మురళి గతంలో పరకాల నుంచి ప్రాతినిధ్యం వహించారు. ఇప్పుడు కొండా సురేఖ బిడ్డ కొండా సుస్మిత అదే పరకాల నుంచి పోటీ చేయాలనుకుంది. కానీ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కొండా కుటుంబం వర్సెస్ రేవంత్ రెడ్డి వర్గం అనేటట్టు రాజకీయ ఘర్షణకు దారితీసింది. అసలు కొండా సురేఖ బిడ్డ కొండా సుస్మిత కూడా బహిరంగంగానే రేవంత్ రెడ్డి పైన ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఆమె ఏమేం చేసిందంటే, అసలు రేవంత్ రెడ్డి ఎవడు? అధిష్టానం కదా, ఫైనల్ చేయాల్సిందే. ఇలాగే చేస్తే రేపు సీల్డ్ కవర్ లో ఇంకో సీఎం పేరు వస్తుంది. నా టార్గెట్ రేవంత్ రెడ్డి మాత్రమే, కాంగ్రెస్ పార్టీ కాదు. రాహుల్, సోనియాలపై నాకు గౌరవం ఉంది అన్నారు. రేవంత్ సోదరుడు అక్రమాలకు పాల్పడుతున్నాడు అని కూడా అన్నారు. నిజానికి అసలు గొడవ మొదలైంది కూడా ఇక్కడేనట. 200 కోట్ల రూపాయల విలువైన భూములను ఇచ్చిండని కోపం ఉంది రేవంత్ రెడ్డి మీద. బహిరంగంగానే చెప్పింది. టికెట్ ఇవ్వడానికి రేవంత్ రెడ్డి ఎవరు అంటూ మస్తు గట్టిగానే మాట్లాడింది. నేను పరకాల నుండి ఇండిపెండెంట్ గా ఆయన పోటీ చేస్తా అన్నారు. దీంతో కాంగ్రెస్ లో పెద్ద రాజకీయ తుఫాన్ వచ్చినట్టయింది. సుస్మిత చేసిన వ్యాఖ్యలకు కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ కొండా సురేఖకు షోకాస్ నోటీస్ ఇచ్చింది. ఇక్కడనే ఇంకో లొలి స్టార్ట్ అయింది. నా బిడ్డ మాట్లాడితే నాకేం సంబంధం, నాకెందుకు నోటీస్ ఇచ్చిర్రు? ఆమె చేసిన వ్యాఖ్యలకు నేనెలా బాధితురాలనవుతాను అని కూడా కొండా సురేఖ ప్రశ్నించింది. కానీ కాంగ్రెస్ నాయకత్వం ఇలా చేయడం, సీఎం రేవంత్ పై, పార్టీ ఎమ్మెల్యేలపై ఇలా చేయడం క్రమశిక్షణకు విరుద్ధమని చెప్తుంది. నిన్న అంటే 21వ తేదీ నాడు దాదాపు 22 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు రేవంత్ రెడ్డికి మద్దతుగా మాట్లాడారు. 80 మంది ఎమ్మెల్యేలను మాట్లాడమంటే కేవలం 20 మంది ఎమ్మెల్యేలే మాట్లాడారని ఒక సమాచారం ఉంది. ఇది కూడా మొత్తం తెలియదు మనకి క్లారిటీగా. చాలా మంది ఎమ్మెల్యేలు కూడా కుటుంబాన్ని పార్టీ నుండి సస్పెండ్ చేయాలని కోరినట్టు సమాచారం ఉంది. ఇది నిజానికి ఒక పరకాల టికెట్ విషయమే కాదు. కాంగ్రెస్ లో చాలా రోజుల నుంచి వర్గపోరు, నియోజకవర్గాల ఆధిపత్యం, వచ్చే ఎన్నికల్లో టికెట్లపై పోటీ, నాయకుల మధ్య వ్యక్తిగత విభేదాలు, ఇలా అనేక అంశాలు చాలా నడుస్తున్నాయి. కొండా సురేఖని కాదు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నుండి నిన్నటి వివేక్ వెంకటస్వామి వరకు ప్రభుత్వం మీద విమర్శలు చేస్తూనే ఉన్నారు. నిన్న మంత్రి వివేక్ వెంకటస్వామి డైరెక్ట్ గానే పాలిటెక్నిక్ విద్యార్థులతో చెప్పిండు, మళ్ళీ మా ప్రభుత్వం వస్తుందో రాదో తెలియదు, నేను ఎలా చెప్పాలి, మీకు ఎలా హామీ ఇవ్వాలని డైరెక్ట్ గానే పాలిటెక్నిక్ విద్యార్థులతో అన్నాడు. ఇవన్నీ చూస్తుంటే కాంగ్రెస్ పార్టీలో వారికి సఖ్యత లేదనిపిస్తుంది. చూడాలి మరి రేపు కాంగ్రెస్ లో ఏం జరుగుతుందో. Stay tuned, TS24 News.